దాదిజాన్ అమ్మిజాన్ పెళ్లి రోజున తనకి మేము ఏం కానుకివ్వాలో నిర్ణయం చేసుకున్నాము. అలాగా? ఏది నాకు కూడా చెప్పండి. మీరు ఇవ్వదలిచిన కానుకేమిటో మాకు చెప్పండి. నేను అమ్మిజాన్కి అబ్బుజాన్కి ఒక గొప్ప కరవాలం ఇవ్వాలనుకున్నాను. వాళ్ళిద్దరికి కరవాల విద్య అంటే చాలా ఇష్టం కదా. చాలా బాగుంది. రాను రాను మా మనవరాలు చాలా తెలివైందైపోతుంది. ప్రణామాలు అత్తయ్య గారు. ప్రణామాలు సలీమా బేగం. అరే జోధా, రా తల్లిరా. అన్నట్టు నాయనమ్మ మనవరాలు ఏం మాట్లాడుకుంటున్నారో? మేము మీ పెళ్లి రోజున ఇవ్వబోయే కానుక గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? ఇంతకీ మా బంగారు తల్లి నాకేం కానుకివ్వబోతున్నారో? ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు చెప్పేస్తే అందులో సరదా ఏమంటుంది? అలాగా? సరే కానీ ముందు నువ్వు చెప్పు. అబ్బుజాన్, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని చుట్లు చుట్టారు? అరే, బంగారు తల్లి వాటిని అగ్ని సాక్షి అంటారు. అంటే హిందువుల ఆనవాయితీ ప్రకారం పెళ్లిళ్ళు అలాగే జరుగుతాయి. ఏ ఆనవాయితీ అయితేనే పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? నాకు కోపం వచ్చింది. నాకు కూడా మీ పెళ్లి చూడాలని ఉంటుందిగా. చూడండి, మీరు పెళ్లికి పిలవకపోగా నవ్వుతున్నారా? నా బంగారు తల్లి, అప్పటికి మీరింకా లేనే లేరు. ఎందుకంటే అప్పటికి మీరింకా పుట్టలేదు గనుక. కానీ ఇప్పుడైతే నేను పుట్టేశాను కదా. మరైతే అప్పుడు మీరు పెళ్ళెందుకు చేసుకోరు? అలాగే చేసుకుంటే ఆ పెళ్లి చూసి నేను ఎంత సంబరపడతాను కదా. తను అలా అడగడంలో తప్పేమీ లేదు జోధా. అత్తయ్య, మీరు మరీను ఏదో పిల్ల తెలియకంటుంటే. అసలు చిన్నపిల్లనేముంది జోధా బేగం, నాకు కూడా మీ పెళ్లి చూడాలనే ఉంది. ఇన్నేళ్లు గొప్ప దాంపత్యం గడిపారు. ఆ సందర్భంలో ఈ ఉత్సవం కూడా ఉండాలిగా జోధా బేగం. అయితే మనం ఓ పని చేద్దాం. ఈ సంగతిని జల్లాలతో మాట్లాడదాం. అవే మాటలు అత్తయ్య గారు. వద్దు, మీరదంతా ఏం అడగొద్దు. జోధా, నేను నీకు అత్తగారిని. ఇక నా కోరిక కూడా అదే. భలే సరదాగా ఉంటుంది. అరే కానీ మా ఉద్దేశంలో అర్మాన్ భాను అమ్మిజాన్ అన్నది చాలా బాగుంది జోధా బేగం. వారలా కోరుకోవడం తప్పేమీ కాదు. పైగా మాకు కూడా మరోసారి పెళ్లి కొడుకు అవ్వాలనుంది. మళ్ళీ మిమ్మల్ని నిఖా చేసుకోవాలనుంది. అదంతా పెళ్లి కూతురు గారికి అభ్యంతరం లేకపోతేనే. అలా అంటారేంటి షహిన్షా మీరు? ఇదేం చోద్యం అంటాను. మన పిల్లలకి పెళ్ళిడు వచ్చేస్తే మీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? అంటే మీరు మమ్మల్ని ముసలివాడంటున్నారా జోధా బేగం? లేదు, మేమింకా యువకులమే. అయితే ఒకటి, మీరు గనక ముసలివాళ్ళు అయిపోయారనిపిస్తే అది మీ ఇష్టం. అరే, మేమెందుకు అలా అనుకుంటాం? అయితే మీరు కాదంటలేదు. మన పెళ్లి రోజు నాడు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఇదివరకు చేసుకున్నట్టే మళ్ళీ చేసుకుందాం. అంతా మీ ఆనవాయితీ ప్రకారమే. పైగా ఇది చాలా బాగుంటుంది జోధా బేగం. ఎందుకంటే మొదటిసారి జరిగిందని పెళ్లి అంటానికి లేదు. అప్పుడు అది రాజీ పడటం నిర్బంధంలో జరిగింది. కానీ ఈసారి మాత్రం అసలు పెళ్లి జరుగుతుంది జోధా బేగం. అది కాదు షహిన్షా. కాదు కూడదు కట్టి పెట్టాలి ఇంటి ఇల్లాలు గారు. అయినా అప్పట్లో మీకు మా మీద ప్రేమ లేదు, హక్కు కూడా లేదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మనం పరస్పరం అపారమైన ప్రేమలో ఉన్నాం కనుక మన పెళ్లికి ఓ మలుపు ఇచ్చినట్టుగా ఉంటుంది. అంటే మళ్ళీ మనం పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరంటున్నది నిజమే. అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు. అవును కదా? అంటే ఒప్పుకున్నట్టేగా. ఈ లోకంలో అందరికీ తమకిష్టమైన వరుడు దొరకడం చాలా కష్టం. అందుకని మీరు మళ్లీ పెళ్లికి ఒప్పుకోండి జోధా. అన్నట్టు మరో సంగతి జోధా బేగం, అప్పట్లోలాగా ఈసారి మాత్రం మా స్వాగత విషయంలో ఎలాంటి లోటు జరగకూడదని మా ఉద్దేశం. ఎందుకంటే అప్పట్లో మీ కళ్ళల్లో ఆహ్వానం కంటే కరవాలపు వాడి వేడి ఎక్కువగా కనిపించింది మాకు. అంటే షహిన్షా, మీరు ఒక రాజపుత్ర వంశస్థులకి స్వాగతం నేర్పిస్తానంటారా? మీరు పెళ్లి కొడుకుగా ఊరేగుతూ రండి. మీరు కలలో కూడా ఊహించినంత గొప్ప స్వాగతం మీకు లభిస్తుంది. సరే, అయితే మీరు సన్నాహాలు చేసుకోండి. మేము పెళ్లి కొడుకుగా ఊరేగుతూ వస్తాం. సరే గాని ఇక వెళ్ళొస్తాం. ప్రణామాలు. మళ్ళీ ఎక్కడికి మీరు? దేవాలయానికి షహిన్షా. వెళ్ళిరండి. ప్రణామాలు.